హే బడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్రహ్మ రైటింగ్స్. సో ఈరోజు మనం ఒక ఎక్సెల్ షీట్లో స్టూడెంట్ మార్క్ షీట్ ఎలా తయారు చేయాలి. సపోజ్ స్టూడెంట్ ఉన్నాడు, స్టూడెంట్ నేమ్ తీసుకుంటాము. దాంతోపాటు వాళ్ళకు ఉన్న 6 సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, సో హిందీ, ఈ అన్ని సబ్జెక్ట్స్కి మార్క్స్ తీసుకుంటాం ర్యాండమ్గా. మనం మాన్యువల్గా ఎంటర్ చేయకుండా ఏ విధంగా ఆటోమేటిక్గా ఎక్సెల్లో ర్యాండమ్ డేటా అనేది ఫుల్ చేయాలి. దాంతోపాటు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాలి, తర్వాత ఏ విధంగా గ్రేడ్ చూపించాలి. ఓకే, గ్రేడ్ చూపించిన తర్వాత అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే వాళ్ళు పాస్ అని చూపించాలి, లేకపోతే ఫెయిల్ అని చూపించాలి. ఇవన్నీ ఎలా చేస్తాం? ఇవి బేసిక్గా ఏదైనా ఎనాలిటిక్స్ టూల్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎనాలిటిక్స్ టూల్స్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దాంతోపాటు చిన్న చిన్న స్కూల్స్లో, కాలేజెస్లో ఎక్సెల్ వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత యూట్యూబ్లో మీరు కింద కామెంట్స్ చేయొచ్చు. డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో ఫస్ట్ నేను స్టూడెంట్ అండ్ నేమ్ అనే కాలంని క్రియేట్ చేసుకుంటున్నాను. సో దాని తర్వాత సబ్జెక్ట్ నేమ్స్, ఇది ఈ హెడర్ ఈ షీట్లోకి తీసుకొచ్చుకుంటున్నాను ఈజీగా ఉండడం కోసం. సో ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? స్టూడెంట్ నేమ్ ఉంది, 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి, టోటల్ ఉంది, గ్రేడ్ ఉంది, రిజల్ట్ ఉంది. సో ఈ స్టూడెంట్ నేమ్ అనేది మెయిన్ అండి. ఇక్కడ స్టూడెంట్ నేమ్స్ డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సోషల్ సైన్స్, హిందీ అనేవి సబ్జెక్ట్స్. సో ఇది 6 సబ్జెక్ట్స్ యొక్క టోటల్ ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. తర్వాత గ్రేడ్, ఏ గ్రేడా, బి గ్రేడా, సి గ్రేడా. ఆ తర్వాత రిజల్ట్, అన్ని పాస్ అయితేనే పాస్ అని రావాలి, లేకపోతే ఫెయిల్ అని రావాలి. ఓకే, ఇప్పుడు ఈ షీట్ ఏ విధంగా వర్కౌట్ చేస్తామో చూద్దాం. సో కామన్గా సపోజ్ మీరు ఏదైనా ఒక స్టూడెంట్ నేమ్ జనరల్గా మనం టైప్ చేసుకుంటాం కదా. సపోజ్ బ్రహ్మ ఇలా ఉండి, సపోజ్ రిమైనింగ్ నేమ్స్ నేను ఇక్కడ నుంచి తీసుకొచ్చుకుంటాను. సో ఈ రిమైనింగ్ నేమ్స్ ఇక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాక ఓకే, ఇంకా మీకు సరిపోవు అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయండి. ఆ వెబ్సైట్ నేమ్ ఏంటంటే చెప్తాను. ఇదండి మాకరవ్. ఇందులో ఏం చేస్తుందంటే మీకు ఏ అయితే డమ్మీ డేటా కావాలో బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు జనరేట్ చేసుకోవచ్చు అనమాట ఇమీడియట్గా. ఫ్రీ అండి ఇది. సో ఇక్కడ నేను జస్ట్ స్టూడెంట్ నేమ్ అని ఇస్తాను. సో ఇక్కడ టైప్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నేమ్ అని కొడితే ఇక్కడ మెనీ ఆప్షన్స్ వచ్చాయి కదా, కిందకి రండి ఇంకా. సో ఇక్కడ ఫుల్ నేమ్ అని ఉంది, ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ నేమ్ అనే ఆప్షన్ తీసుకుంటే మనకి నేమ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ 1000 రికార్డ్స్, 100 రికార్డ్స్ అనే ఉంది కదా. మేము సపోజ్ నాకు ఒక 50 రికార్డ్ చాలు. సో ఈ వెబ్సైట్ ఎందుకంటే మనకి డమ్మీ డేటా, సపోజ్ మనం ఏదైనా ఎనాలిటిక్స్ టూల్ కానీ ఏదైనా ప్రాక్టీస్ చేస్తుంటే నేర్చుకోవాలంటే ఎనాలిటిక్స్ ఎనాలిసిస్, ఈ డమ్మీ డేటాను క్రియేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఈ బ్లాంక్ ఏమన్నా ఉండాలా, ఎన్ని రోస్ బ్లాంక్గా ఉండాలి, మనం 0 పెడుతున్నాము. సో ఇంకా ఎక్స్ట్రా మీకు ఏమన్నా టేబుల్కి కావాలి అంటే అనదర్ ఫీల్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు అవసరం లేదు, ఓన్లీ స్టూడెంట్ నేమ్స్ ఒకటి కావాలి. రిమైనింగ్ మార్క్స్ అన్ని నేను ఆ ఎక్సెల్లోనే క్రియేట్ చేసుకుంటాను. సో ఇక్కడ ప్రివ్యూ అని కొట్టుకుంటే నేమ్స్ వచ్చేసాయి చూసారా. ఇక్కడ మనం 50 రికార్డ్స్ అడిగాం కాబట్టి 15 వేస్తుంది. డౌన్లోడ్ చేస్తున్నాను. సో అది డౌన్లోడ్ అయింది. ఆ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ ఎక్సెల్ షీట్ మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకొని అన్ని అక్కడ తీసుకొచ్చుకోవచ్చు. సో ఎక్సెల్లోకి నేను పేస్ట్ చేసుకుంటున్నాను. సో అర్థమైంది కదా, ఇలా మనం మాన్యువల్గా ప్రతి నేమ్ ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా వెబ్సైట్స్ చాలా ఉన్నాయండి. మీరు ఒకసారి చూడండి, ఈ మాకర్ అనే వెబ్సైట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు మనం సబ్జెక్ట్స్కి, ఎవరీ సబ్జెక్ట్కి మార్క్స్ అనేవి డిఫైన్ చేయాలి. సో అవి ఎలా డిఫైన్ చేస్తానో చూడండి. మనకి ఎక్సెల్లో మంచి ఫార్ములా ఉందండి, రేంజ్ బిట్వీన్ అనే ఫార్ములా ఉంది. ర్యాన్ బిట్వీన్. ఓకే, సో ఈ ర్యాన్ బిట్వీన్ అనేది సెలెక్ట్ చేసి, సపోజ్ మనకి మినిమం మార్క్స్, పాస్ మార్క్స్ ఎంత అండి? 35 కదా.
సో మనకి రిజల్ట్ లో అక్కడక్కడ ఫెయిల్ చూపించాలి కాబట్టి సో నేను మినిమం 34, మాక్సిమం 100 అని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ 6 సబ్జెక్ట్స్ కి మనం అప్పుడు 34 మినిమం, 100 మ్యాథ్స్ తోటి ఫిల్ డేటా అంతా ఫిల్ చేసుకోవచ్చు మనం మాన్యువల్ గా ప్రతి సబ్జెక్ట్ మార్క్స్ ఎంటర్ చేయకుండా. సో ఇక్కడ 40 అని వచ్చింది కదా. సో నేను ఏం చేస్తానంటే దీన్ని ఇలా డ్రాగ్ చేస్తాను. సో అప్పుడు అదే ఫార్ములా అన్నిటికీ అప్లై అయ్యి డేటా ఫిల్ అవుతుంది. సో నేను ఇప్పుడు ప్రతి అన్ని కాలమ్స్ ని ఇలా డ్రాగ్ చేస్తాను. సో ఇప్పుడు 63 రికార్డ్స్ ఉన్నాయి నాకు. 63 రికార్డ్స్ కి డేటా అనేది ఫిల్ అయింది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. సో జస్ట్ స్టూడెంట్ నేమ్ అనేది ఒక్కటి నేను బయట నుంచి వెబ్సైట్ నుంచి తీసుకున్నాను, ప్రతి నేమ్ ఎంటర్ చేయడానికి కష్టం కాబట్టి. సో తర్వాత ప్రతి సబ్జెక్ట్ కి నేను ఇక్కడే ర్యాన్ బిట్వీన్ అనే ఫంక్షన్, ఎక్సెల్ ఫంక్షన్ ఉపయోగించి ఇక్కడే డేటాని క్రియేట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయబోతున్నానంటే టోటల్ టోటల్ మనం క్రియేట్ చేయాలి. టోటల్ అంటే మనకి తెలుసు కదా, కామన్ గా మనకి 600 మార్క్స్ ఉంటుందండి 10th క్లాస్. సో 6 సబ్జెక్టులు 600కి. సో ఈ పర్సన్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయో మనం 6 సబ్జెక్టులో తెలుసుకోవాలంటే సమ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, దాన్ని డబుల్ క్లిక్ ఇవ్వండి ఇలా. సో సమ్ అనేది మనం కనుక్కోవాలంటే ఇలా సెలెక్ట్ చేసి డ్రాగ్ చేయండి. సో అంటే మీనింగ్ ఏంటంటే B2 నుంచి Z2 వరకు సమ్ చేయమని. సో ఇక్కడ ఎంటర్ కొడితే ఈ పర్సన్ కి 387 వచ్చాయి. సో ఇదే ఫార్ములా అన్నిటికీ అప్లై చేయాలంటే ఎక్సెల్ లో సింపుల్ గా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. సో ఇప్పుడు అన్ని స్టూడెంట్స్ కి మనం టోటల్ అనేది కనుక్కున్నాము. సో టోటల్ అనేది కనుక్కున్న తర్వాత గ్రేడ్ అనేది మనం డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్. ఓకే, గ్రేడ్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి పర్సంటేజ్. ఓకే, పర్సంటేజ్ అనేది ఎలా కనుక్కోవచ్చు చూద్దాం. ఈ మార్క్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, ఎందుకంటే ఆ ఫార్ములా అనేది ప్రతిసారి మనం ఎక్సెల్ రిఫ్రెష్ అయినప్పుడు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు పర్సంటేజ్ కనుక్కోండి. పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఎలా అండి, టోటల్ బై 600 కదా. సో ఈ పర్టికులర్ పర్సన్ కి 375 వచ్చాయి, బై 600 వేస్తే అతనికి ఎంత పర్సంటేజ్ వచ్చిందో తెలుస్తుంది. ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉంటుంది మీకు. సో టోటల్ ఎక్కడ ఉంది మనకి, హెచ్ లో కదా. సో H2 బై 600. సో ఈ విధంగా మనకి వాల్యూస్ వస్తాయి. సో దీన్ని కూడా ఇలా కిందకి డ్రాగ్ చేయండి కంటిన్యూస్ గా. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏమున్నాయండి, ఇది పర్సంటేజ్ లెక్క చూపించట్లేదు కదా, 0.5, 0.65, 0.63. సో మనం కామన్ గా బయట పేపర్ మీద ఇప్పుడున్న ఎక్సెల్ ఇలా పర్సంటేజ్ కనుక్కోవాలన్నప్పుడు ఏం చేస్తాం, ఇంటూ 100 చేస్తాం. ఇంటూ 100 చేసినప్పుడు మనకి పర్సంటేజ్ ఇదే పర్సంటేజ్ 59, 65, 63, 67, 53 ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎక్సెల్ లో అలా చేయడానికి కష్టం కాబట్టి వెంటనే మనకి ఒక ఆప్షన్ ఉందండి, డైరెక్ట్ గా ఇదే వాల్యూస్ ని పర్సంటేజ్ గా మార్చే ఆప్షన్ ఏంటంటే ఇక్కడ పర్సంటేజ్ అని సింబల్ ఉంది కదా, క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు మారింది కదా, 59, 66, 63, 67 ఇలా పర్సంటేజ్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే రిజల్ట్ అనేది కనుక్కోవాలండి. ఓకే, రిజల్ట్ అనేది కనుక్కోవాలి. సపోజ్ రిజల్ట్ అనేది నేను ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే అతను పాస్ అవ్వాలి. ఏ ఒక్క సబ్జెక్ట్ 34 అంటే 35 కన్నా తక్కువ వచ్చినా అతను ఫెయిల్ అని చూపించాలి. ఇక్కడ పర్సంటేజ్ తోటి టోటల్ తో సంబంధం లేదు. ఓకే, అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే పాస్ అని చూపించాలి, ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ అని చూపించాలి. సో ఇప్పుడు ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా ఫెయిల్ ఎలా చూపిస్తాము, ముందు ఒక కాలం మీద వర్క్ చేద్దాం. సో బ్రహ్మ అనే పర్సన్, ఇఫ్ కండిషన్ అనేది మీకు ఇప్పుడు తెలియాలండి. ఇఫ్ కండిషన్ యొక్క ఫార్ములా ఏంటంటే లాజికల్ టెస్ట్ అండ్ వాల్యూ ఇఫ్ ట్రూ, వాల్యూ ఇఫ్ ఫాల్స్. మీరు ఏదైనా ఒక లాజికల్ టెస్ట్, సపోజ్ B2 లో ఎంత ఉంది చూడండి, నెంబరు 39 అనేది ఉంది కదా. ఈ 39 అనే నెంబరు గ్రేటర్ దాన్ 35 కదా, అవును కదా, 35 కన్నా పెద్దదే కదా. సో B2 గ్రేటర్ దాన్ 35 అయితే పాస్ అని చూపించాలి అని రాస్తాను చూడండి నేను ఇప్పుడు. B2 గ్రేటర్ దాన్ 35. ఓకే, ఇక్కడ ఫార్ములా ప్రకారం ఫాలో అవుదాం మనం. ఇప్పుడు పాస్ అని చూపించాలి. ఓకే, సో నేను క్లోజ్ చేస్తాను. సో చూపించింది కదా. సో మనకి నార్మల్ గా కావాల్సింది ఏంటి, ఇతను అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయితేనే పాస్ అని చూపించాలి. సో ఇక్కడ బ్రహ్మ అనేవాడు అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయి ఉన్నాడా, ఎక్కడ 34 లేదు కదా. ఓకే, సో
ఇంకొక పర్సన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 34 అని ఉందండి, సల్మాన్. ఓకే, సో ఇవి ర్యాండమ్ గా మారిపోతున్నాయి. ఓకే, దట్స్ ఫైన్. సో ఇప్పుడు మొత్తానికి ఏ విధంగా ఫార్ములా రాయాలో చూపిస్తాను చూడండి. సో నేను ఆల్రెడీ ఇక్కడ రాసున్నాను ఫార్ములా. సపోజ్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, ఒక ఫెయిల్ అయిన వ్యక్తి యొక్క ఫార్ములా చూడండి, మీకు ఇక్కడ అర్థమైపోతుంది. ఇక్కడ హిందీ అనేది ఇతనికి 34 వచ్చాయండి. ఇది మాన్యువల్ గా ఎంటర్ చేసిన డేటా. ఇక్కడ డేటా అనేది రీఫ్రెష్ ఫార్ములా రీఫ్రెష్ అయ్యి కొత్త డేటా రాదు. సో ప్రాబ్లం లేదు. సో ఇది ఇక్కడ ఫెయిల్ అని చూపిస్తుంది. అంటే హిందీ అనేది ఇతనికి 34 వచ్చాయి. రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్ని మంచి మార్క్స్ వచ్చినా హిందీ 34 వచ్చాయి కాబట్టి ఫెయిల్ అని చూపిస్తుంది. ఇక్కడ కూడా ఫెయిల్ అని చూపిస్తుంది. ఇక్కడ ఫెయిల్ అని చూపిస్తుంది. ఎందుకు? ఇక్కడ మ్యాథ్స్ లో 13 వచ్చాయి. సో ఇక్కడ మీకు ఫార్ములా అర్థమైంది కదా. ఇఫ్ B2 లెస్ దాన్ 35, C2 లెస్ దాన్ 35, D2 లెస్ దాన్ 35, ఇలా ఏదో ఒకటి లెస్ దాన్ 35 అయితే అతను ఫెయిల్ అవ్వాలి, ఆర్ మిగతా అన్ని పాస్ అవ్వాలి. మీకు మీనింగ్ అర్థమైంది కదా. సో ఇక్కడ ఆర్ అనేది ఎందుకు ఉపయోగించాను? ఆర్ అనేది అండ్ అనేది రెండు లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయండి. ఓకే, ఆర్ అని అండ్ అని రెండు లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. మీకు ఈ జస్ట్ కాన్సెప్ట్ చూడండి. రెండు ట్రూలు అయితే ట్రూ, రెండు ఫాల్స్ అయితే ఇలా ఆప్షన్స్ ఉంటాయి. అది జస్ట్ మీరు ఒకసారి చూడండి, మీకు సింపుల్ గా అర్థమైపోతుంది. సో ఇది ఈ ఫార్ములాని మనం ఇప్పుడు అక్కడ కూడా ఉపయోగిద్దాం. సో మన కొత్త షీట్లో కూడా ఉపయోగిద్దాం. సో ఇక్కడ నేను ఏం చేశాను ఇప్పటి వరకు, ఇక్కడ వరకు ఓన్లీ ఒక కాలం కే చెక్ చేశాను. సో ఒక కాలం కే చెక్ చేస్తే రిమైనింగ్ వాటిల్లో ఎక్కడన్నా లెస్ దాన్ 35 ఉంటే అది పాస్ అనేస్తుంది కదా. అలా కాకూడదు, అన్ని కాలమ్స్ చెక్ చేయాలి. కాబట్టి నేనేం చేస్తాను, ఈ కొత్త ఫార్ములాను ఉపయోగిస్తాను. ఇప్పుడు ఎంటర్ కొట్టి డ్రాగ్ చేయండి కిందకి. సో కొన్ని చోట్ల ఫెయిల్ అని ఉంది, చూసారా? ఈ ఫెయిల్ అయిన ఉన్నది హైలైట్ చేస్తాను చూడండి. ఎందుకు ఫెయిల్ అయిన ఉంది? ఎక్కడ సో పర్సన్ కి 34 వచ్చాయి, ఇక్కడ 34 వచ్చాయి. అది లెస్ దాన్ 35 కదా. లెస్ దాన్ 35 ఏదో ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అవ్వాలని మనం ఫార్ములా రాసాం కాబట్టి అది ఫెయిల్ అని వచ్చింది. అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం ఒక స్టూడెంట్ డమ్మీ మార్క్ షీట్ ని ప్రిపేర్ చేయొచ్చు. సో ఇదే డమ్మీ మార్క్ షీట్ నేను ఇప్పుడు పవర్ బిఐలోకి యాడ్ చేసి దాని నుంచి ఏ విధంగా విజువలైజేషన్ చేయొచ్చో దాన్ని నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో కీప్ వాచింగ్. నాకు అనలిటిక్స్ లో మంచి నాలెడ్జ్ ఉంది. సో గోయింగ్ ఫార్వర్డ్ నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఇంకా మంచి మంచి అనలిటిక్స్ రిలేటెడ్ ఈ ఎక్సెల్ కానీ, పవర్ బిఐ కానీ, ఎస్ఏపి బిజినెస్ ఆబ్జెక్ట్స్ కానీ వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, ప్లీజ్ subscribe and share with your friends. So it's all about sharing my knowledge. Yeah, thank you all. Have a good day.